హలో నమస్తే. ఇప్పుడే గాంధీ తాత చెట్టు మూవీ చూడటం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూతురు కృతి వేణి ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమా పద్మావతి మల్లాతి ఈ మూవీకి దర్శకత్వం వహించగా సుకుమార్ భార్య తబితా గారు ఈ మూవీని ప్రెజెంట్ చేశారు. సినిమా రిలీజ్ కు ముందే పలు అవార్డులు అయితే అందుకుంది. ఇక ఈ మూవీ ఇండెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణలోని చెరుకు పండించే రంగంపేటలో ఊర్లో గాంధీ సిద్ధాంతాలను అనుసరించే రామచంద్రయ్య అనగా ఆనంద చక్రపాణి తన మనవరాలు కూడా గాంధీ అనగా సుతిక వేణి పేరును పెట్టి గాంధీ మార్గంలో పెంచుతాడు. ఆ ఊరికి దగ్గరలో ఉన్న చక్ర ఫ్యాక్టరీ మూతపడటంతో ఆ ఊళ్ళో ఉన్న ప్రజలకు ఏం చేయాలో అర్థం కాదు. అలాంటి సమయంలో అక్కడ కెమికల్ ఫ్యాక్టరీ పెడతామంటూ పొలాలు అమ్మేయండి అంటూ సతీష్ రాగమయూరు వస్తాడు. ఊళ్ళో జనాలు వాళ్ళ కష్టాలు తీరటానికి డబ్బుల కోసం పొలాలు అమ్మడానికి సిద్ధపడతారు. కానీ రామచంద్రయ్య మాత్రం తన పొలం అమ్మనంటూ ఆ పొలంలో గాంధీ జ్ఞాపకార్థం నాటిన చెట్టును కొడటానికి ఒప్పుకోడు. కానీ అతని కొడుకు మాత్రం డబ్బుల కోసం పొలం అమ్మేయాలని గొడవ పెట్టుకుంటాడు. రామచంద్రయ్య ఎలా చనిపోయాడు, మరి గాంధీ ఆ చెట్టుని ఎలా కొట్టకుండా ఆపగలిగింది, ఊళ్ళోకి కెమికల్ ఫ్యాక్టరీ రాకుండా గాంధీ ఏం చేసింది, అహింసా మార్గంలో గాంధీ ఊరందరినీ ఒకటిగా ఎలా చేసింది, మరి చివరికి ఏమైంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఎలా ఉందంటే ముందు నుండి ప్రమోషన్ లో చెప్పినట్లుగానే మెసేజ్ సినిమా, అవార్డుల సినిమా, డాక్యుమెంటరీ లాగా అనిపిస్తుంది. కానీ కాసిని కమర్షియల్ అంశాలు కూడా ఉన్నాయి. అలాగే పుష్పతో నేషనల్ వైడ్ గా స్టార్ డైరెక్టర్ అయిన సుకుమార్ కూతురు ఈ మూవీలో మెయిన్ లీడ్ రోల్ లో చేయడంతో సినిమాపై మంచి అంచనాలు కూడా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ అంతా రామచంద్రయ్య తన మనవరాలు ఆ చెట్టు గురించి చూపిస్తాడు. ఊళ్ళో కష్టాలు, పొలాలు అమ్మటం, రామచంద్రయ్య కొడుకు గొడవలు చూపిస్తాడు. ఇంటర్వ్యూలకి రామచంద్రయ్య చనిపోవటం, గాంధీ ఏం చేస్తుందని ఆసక్తి నెలకొంటుంది. సెకండ్ హాఫ్ లో గాంధీ ఏం చేసింది, ఆ చెట్టుని ఎలా కాపాడింది, తన నాన్నని ఎలా మార్చింది, ఆ ఊరి పిల్లల అందరినీ ఒక్కటిగా ఎలా చేసింది అంటూ ఆసక్తిగా సాగుతుంది. సినిమా మొత్తం కూడా 2000 బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. అయితే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక డాక్యుమెంటరీ లాగా సాగుతుందన్న ఫీలింగ్ కలుగుతుంది. సెకండ్ హాఫ్ లో అయితే ఒక సినిమాటిక్ లిబర్టీ తీసుకొని ఇక హీరోలు ఒక సాంగ్ తో ఎదిగిపోయినట్లుగా, ఇక గాంధీ కూడా ఒక సాంగ్స్ తో ఊళ్ళో వాళ్ళని ఇంపాక్ట్ చేసినట్లుగా చూపిస్తారు. కాకపోతే గాంధీ పాత్రకు ఎమోషనల్ కూడా బాగానే పండిందని చెప్పాలి. క్లైమాక్స్ అయితే సింపుల్ గా అయిపోయింది, ఇంతేనా అనిపిస్తుంది. కాలుష్యం పెరిగిపోతుంటే ఈ రోజుల్లో చెట్లు ఊర్లు ఎంత ముఖ్యమో అందరూ ఆలోచింపబడేలా ఒక పాటలో చక్కగా చెప్పారు. 13 ఏళ్ల అమ్మాయి గాంధీ తాత అహింసా పదంతో ఊరిని ఆ చెట్టుని ఎలా కాపాడుకుంది అనే కథాంశంతో ఈ మూవీని తెరకెక్కించారు. 3 పాత్రల చుట్టూ తిరిగే ఈ కథలో ఈ సినిమాని చక్కగా తెరకెక్కించారు. నటుల పర్ఫార్మెన్స్, సుకుమార్ ఎంత స్టార్ డైరెక్టరో అందరికీ తెలిసిందే. ఈ సినిమా చూసిన తర్వాత సుతిక్ని తండ్రికి తగ్గ కూతురని అందరూ అనాల్సిందే. ఒక అమాయక టీనేజీ అమ్మాయి పాత్రలో కృతిగా క్యూట్ గా నటించి మెప్పించి పర్ఫార్మెన్స్ తో అదరగొట్టింది. ఇప్పుడు జనరేషన్ లో అమ్మాయిలు గుండు గీయించుకోవాలంటే చాలా కష్టమనే చెప్పాలి. కానీ ఈ సినిమా కోసం శృతిక నిజంగానే గుండు గీయించుకుంది. ఈ విషయంలో శృతికని నిజంగానే అభినందించాల్సిందే. రామచంద్రయ్య పాత్రలో ఆనంద చక్రపాణి, ఇక నెగిటివిటీ షేడ్ లో ఉన్న పాత్రను రాగు మయూరి, ఇక మిగతా నటీనటులు అందరూ పర్వాలేదనిపించారు. ఈ సినిమాలో చాలా పాత్రల కోసం ఆ ఊరి వాళ్ళని తీసుకోవటం, ఇక చెట్టుకి వాయిస్ ఓవర్ తనిఖీల భరణి ఇవ్వటం విశేషమని చెప్పాలి. సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ కొన్ని సీన్ల షాట్లలో అద్భుతంగా చూపించారు. ఈ షాట్ లో మాత్రం ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుండేది అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఈ మూవీకి కాస్త డామినేషన్ గా అనిపించింది. ఈ మూవీలో ఉన్న 2 పాటలు బాగున్నాయి. లొకేషన్స్ కూడా సూపర్ గా అనిపించాయి. అన్ని కూడా రియల్ లొకేషన్ లో చాలా బాగా అందంగా తీర్చిదిద్దారు. చెట్టుని ఊరిని కాపాడాలనే ఒక రెగ్యులర్ కథని మంచి ఎమోషనల్ తో రాసుకొని చక్కని డైలాగులతో చూపించారు. ఇది గ్రౌండ్ ఫండింగ్ సినిమా కావటంతో లిమిటెడ్ బడ్జెట్ తోనే బెస్ట్ అవుట్పుట్ ని ఇచ్చారు. మొత్తానికి ఒక ఊరిని చెట్టుని కాపాడటానికి గాంధీ మార్గాన్ని అనుసరించిన ఒక 13 ఏళ్ల అమ్మాయి అహింసా పదంతో ఏం చేసింది, ఎలా కాపాడుకున్నది అన్నది మంచి మెసేజ్ తో ఎమోషనల్ తో చూపించారు. మొత్తానికి ఈ వీకెండ్ లో ఈ మూవీని వీలుంటే 1 టైం చూసేయండి. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.